ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ హయాంలో ప్రతిమ ఇన్ఫ్రా, జేసీకేసీ సంస్థలకు 2023 డిసెంబర్లో ఇసుక కాంట్రాక్టులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో జీసీకేసీ 2 ఏళ్ల పాటు ఇసుక తవ్వకాలు చేసేట్టుగా 1530 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్, ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశించిన హెచ్చరికలు జారీ చేసిన ఆ రెండు కంపెనీలు పెడచెవిన పెట్టాయి. పర్యావరణ పీసీబీ అనుమతులు లేకుండా భారీగా యంత్రాంగాలను ఉపయోగించి ఇసుకను తవ్వేస్తున్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్తల బృందం అటు ఎన్జీటీ, ఇటు సుప్రీంకోర్టుకు 2 దఫాలుగా నివేదికలు ఇచ్చాయి. దీంతో ఆ రెండు కంపెనీల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలిసింది. అక్రమ తవ్వకాల వల్ల కృష్ణా, గోదావరి నది ప్రవాహాల దిశలు మారిపోయాయి. ఒప్పందాలను ఉల్లంఘించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడినందుకు 2 ఏళ్లు ఇసుక కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్లలో ఎంత మేరకు ఇసుక ఉందో గుర్తించే పనిలో గనుల శాఖ నిమగ్నమైంది. మరో 2 రోజుల్లో ఈ లెక్క తేలనుంది. ఆ వెంటనే ఇసుక కాంట్రాక్టులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ రెండు కంపెనీలకు ఏపీఎండీసీ ద్వారా నోటీసులు ఇప్పించాలనుకుంటోంది. అక్రమాలకు పాల్పడిన, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ఒప్పందం, కాంట్రాక్టు రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ రెండింటినీ జగన్ సర్కారు రహస్యంగానే ఉంచింది. ఇప్పుడు ఈ రహస్య ఒప్పందాలని తెర మీదకు తీసుకొచ్చి ఆ రెండు కంపెనీల కాంట్రాక్టులపై వేటు వేయబోతున్నారని టాక్. తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ ఏపీఎంటీసీ నుంచి ఆ రెండు కంపెనీలకు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వ విధానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాని అమలుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, గనుల శాఖ డీటీలతో సంయుక్తంగా ఓ సంయుక్త ఖాతాను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా మరో ఇసుక ఖాతాను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని గనుల శాఖ అధికారులు కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం అంటే 1 టన్ను ఇసుకపై ప్రభుత్వానికి ఇచ్చే ఫీజు 275 రూపాయలను మినహాయిస్తారు. ఇక స్థానిక సంస్థలకు ఇచ్చే 88 రూపాయలు వాటికి చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీనరేజీ కాంట్రాక్టు లేని 7 జిల్లాల్లో ఖనిజాల రవాణాకు ఆన్లైన్ పర్మిట్లు ఇవ్వాలని గనుల శాఖ నిర్ణయించింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సోమవారం నుంచి ఖనిజాల రవాణాకు ఆన్లైన్ పర్మిట్లు ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రతి జిల్లా నుంచి సగటున నెలకు 5 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో అంశం, ఖనిజాల తవ్వకాలు, రవాణా సందర్భంగా లీజుదారుల నుంచి సీనరేజీ వసూలు బాధ్యతను జగన్ సర్కారు అస్మదీయ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిందట. ఆ కంపెనీలు గత 6 నెలలుగా సీనరేజీ కింద వసూలు చేసిన సొమ్మును సర్కారుకు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో సీనరేజీ కాంట్రాక్టులను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.